ఈ కనిపిస్తున్న సైలెన్సర్ అయితే ఈ రోజు అయితే మన బండికి అయితే ఫిట్ చేస్తున్నాం. ఇదైతే నేనైతే పర్చేస్ అయితే చేయలేదు. ఇదైతే నాకు తెలిసిన అన్న దగ్గర ఉంటే నేనైతే తీసుకెళ్తున్నాను. ఇంటికైతే తీసుకొచ్చి ఇప్పుడు మనం తెచ్చిన సైలెన్సర్ ఇంకా మన బండి సైలెన్సర్ అయితే చేంజ్ అయిపోతున్నాం. ఇంకా మన రాయల్ ఎన్ఫీల్డ్ లో ఉన్న టూల్ కిట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మాక్సిమం మన బైక్ కావాల్సిన సామాన్ అంతా కూడా మన రాయల్ ఎన్ఫీల్డ్ కిట్ లో అయితే ఉంటుంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎంతమంది డ్రీమ్ బైక్ ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా అలానే ఒక స్పానర్ అయితే తీసుకుని దీన్ని అయితే ఇప్పుతున్నాం. ఫైనల్ గా మన పాత సైలెన్సర్ అయితే తీసి అయితే పక్కన అయితే పెట్టేసాం. ఒకసారి మన బండికి సైలెన్సర్ లేకుండా ఉంటే సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి అయితే మీకైతే వినిపిస్తాను చూడండి. మనం తీసుకొచ్చిన సైలెన్సర్ అయితే ఫిట్టింగ్ అయితే సరిపోవట్లేదు. అందుకని ఆల్టరేషన్ చేపిద్దామని అయితే వెళ్తున్నాం. ఇంకా అలానే ఆర్పీ మార్ట్ దగ్గర ఉన్న జానీ అన్న షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా మనం అన్నకి ఇచ్చిన క్లాంప్ అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నాడు. ఇది ఏం గ్యాస్ వెల్డింగో ఏమో కానీ ఇప్పటికి 2 times అయితే వెల్డింగ్ అయితే చేశాడు. అయినా కూడా కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. వెల్డింగ్ కంప్లీట్ అయ్యాక మన బైక్ సౌండ్ అయితే వినండి. అలానే మన బండి అయితే వాటర్ వాష్ అయితే చేపిస్తున్నాం. ఇంకా అలానే అందరూ వెళ్లే ముందు ఒక ఫాలో ఒక లైక్ అయితే మర్చిపోకండి. మనం అయితే 2K ఫాలోవర్స్ అయితే దగ్గరలో అయితే ఉన్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.